హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం గౌతమ్ కార్తిక్ అండ్ నిక్కీ గల్రాని యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన హరహర మహాదేవ్కి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఈ మూవీ జనర్ వచ్చేసి ఇది ఒక అడల్ట్ కామెడీ మూవీ. సో చాలా 18+ జోక్స్ అయితే ఇందులో ఉంటాయి. 18+ జోక్స్ కొంచెం అయితే వల్గర్ కూడా అయితే ఉంటాయి. బట్ ఇది ఫ్యామిలీతో సినిమా చూసి అయితే ఆబ్వియస్ అయితే కాదు. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో తమిళ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ 4 స్టోరీస్ ఉంటాయి, లైక్ అండ్ 4 బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఒక బ్యాగ్లో ఏంటంటే దొంగ నోట్లు ఉంటాయి, అండ్ ఇంకొక బ్యాగ్లో ఏంటంటే ఒరిజినల్ నోట్స్ ఉంటాయి, అండ్ ఇంకొక బ్యాగ్లో ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, అండ్ ఇంకొక బ్యాగ్లో ఏంటంటే లైక్ బాంబ్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక గ్రూప్ వచ్చేసి వాళ్ళైతే ఒక రిసార్ట్లో అయితే వాళ్ళైతే బాంబ్ బ్లాస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. అండ్ ఇప్పుడు ఇంకొక స్టోరీ ఉంటుంది, లైక్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరైతే ప్రేమించుకుంటారు, అండ్ వాళ్ళకి బ్రేకప్ అయితే అవుతుంది. సో అందరూ లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అందరూ ఆ రిసార్ట్లో అయితే ఉంటారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒక బ్యాగ్ ఉందని చెప్పాను కదా, సో అదే బ్లాక్ కలర్ బ్యాగ్లో హీరో తనకి హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని రిటర్న్ ఇవ్వడానికి అయితే వెళ్తుంటారు అనమాట. సో ఫైనల్గా అందరూ ఆ రిసార్ట్లో అయితే ఉంటారు, అండ్ ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా అక్కడే ప్లాన్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది. లైక్ ఫోర్ బ్యాగ్స్ ఉంటాయి, అది కూడా సేమ్ కలర్ బ్యాగ్స్. ఇందా చెప్పాడు, ఒక దాంట్లో దొంగ నోట్లు ఉంటాయి, ఇంకొక దాంట్లో ఒరిజినల్ నోట్స్ ఉంటాయి, ఆ తర్వాత లేక ఒక దాంట్లో బాంబు ఉంటుంది, అని ఇంకొక దాంట్లో గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంటాయి అనమాట. సో డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో ఇవన్నీ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. స్టోరీ అయితే బాగుంటుంది. బట్ ఈ మూవీలో అడల్ట్ కామెడీ అయితే యాడ్ చేస్తారు, అండ్ 18+ జోక్స్ కూడా అన్నీ అయితే బాగానే అనిపించాయి అనమాట. సో జానర్ తగ్గట్టే అనమాట. సో 18+ జోక్స్ అన్నీ ఎలా ఉంటాయో అండ్ ఈ మూవీలో అన్ని 18+ జోక్స్ కూడా, అండ్ మెజారిటీ ఆఫ్ ద సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, అండ్ కామెడీ సీన్స్ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. స్టోరీ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ గౌతమ్ కార్తిక్ కానీ, అండ్ నిక్కీ గల్రాని కానీ, అండ్ ఆర్కే సురేష్ కానీ, అండ్ మొట్ట రాజేందర్ కానీ, సతీష్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం చూసుకోండి కనుక లైక్ కథలోనే కొంచెం దమ్ము ఉంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతే. మనకి మ్యాక్సిమం సినిమా చూసినంతసేపు మనకైతే ఓకే బాగానే ఉందని చెప్పి అనిపిస్తుంది అనమాట. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్లోనెస్, లైక్ మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే మనకి కొంచెం సేపు ఈ మూవీ అంతా మనకి కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ స్లోనెస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రిడిక్టబిలిటీ అని చెప్పి కొంచెం వచ్చేస్తుంది, అండ్ వావ్ అనే ఫ్యాక్టర్ అనేది రాదు. బట్ ఇలాంటి ఒక స్టోరీస్కి ఏంటంటే ఒక సస్పెన్స్ అనేది బాగా ఉంటుంది. సో ఫైనల్గా లైక్ ఇంత చెప్పినట్టు బ్యాగ్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంటాయి అనమాట. సో అట్లాంటి టైంలో మనకు వావ్ అనే ఫ్యాక్టర్ అయితే రావాలి, ఏమవుతుంది నెక్స్ట్ అని చెప్పి ఒక క్యూఆర్ఎస్ ఫ్యాక్టర్ అయితే రావాలి. బట్ అదే ఈ సినిమాలో అయితే రాదు, అండ్ మూవీ అంతా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ లైక్ మూవీ అంతా మనకి స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ లాస్ట్లో మనకి ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మనకి ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది రావాలి, బట్ ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది రాదు. మనకి ఆ క్యూరియాసిటీ, ఆ టెన్షన్ అనేది మనకైతే బిల్డప్ అనేది అవ్వదు. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి మెజారిటీ ఆఫ్ ద మూవీ లవ్ స్టోరీ అయితే చూపిస్తారు, బట్ లవ్ స్టోరీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. బట్ వాట్ నెక్స్ట్, క్యూరియాసిటీ, సస్పెన్స్, థ్రిల్ అవన్నీ అయితే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. మనకి జస్ట్ ఓకే అని చెప్పి అనిపిస్తుంది తప్ప. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేదు, లైక్ మూవీ అయితే 18+ మూవీ అనేది ఫ్యామిలీతో చూడొద్దు. అండ్ మూవీ అయితే లైక్ డీసెంట్ 18+ మూవీ, అండ్ డీసెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.15/5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే 18+ జోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో తమిళ వర్షన్ అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.